ఈవినింగ్ ఆకలేస్తుందా? అయితే ఇలా మిర్చి బజ్జీ చేసుకోండి. వర్షం పడేటప్పుడు వెదర్‌కి ఈ మిర్చి బజ్జీ తింటే చాలా బావుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా జంపుగా ఉన్న మిరపకాయలను తీసుకున్నానండి. అవి బాగా వాష్ చేసుకొని అందులో ఉన్న ఇత్తనాలన్నీ తీసేయాలండి. ఇత్తనాలుంటే కారం ఉంటాయి. సో, అన్ని ఇత్తనాలు తీసేసుకొని చింతగుజ్జులోన కొంచెం శనగపిండిది వేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లోకి ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని అన్నిటికీ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్‌లోన మీకు తగినంత శనగపిండి వేసుకొని అందులోకి ఉప్పు, సోడా పొడి, కారము, పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకొని చివరిన వాము వేసుకోవాలండి. వాము వేసుకోవడం వలన కడుపు నొయ్యదు. సో, అలా వేసుకొని మీ దగ్గర వాము లేకుంటే కూడా జీలకర్ర వేసుకోవచ్చు. సో, అలా వేసుకొని అన్నీ కలిపేసుకొని పక్కలోకి హీట్ అయిన ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బండిలోన ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని అది కొంచెం హీట్ అయినాక అందులోకి మనం ముందుగా చేసుకున్న బజ్జీలని పిండిలో వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అందులోకి స్టఫింగ్‌కి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకొని ఇది బజ్జీని తీసుకొని మధ్యలో కోసేసి స్టఫింగ్ పెట్టేసి నిమ్మకాయ, కొత్తిమీర వేసుకొని తింటే చాలా బావుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.